లలితాంబికాదేవి ఇప్పుడు సింహాసనంపై కూర్చోవాలి. దీనికి ముందు జరిగిన కథను మన ఛానల్లో పెట్టాము, అవి కూడా చూడండి. బ్రహ్మదేవుడు లలితాదేవిని సింహాసనం మీద కూర్చోమని చెప్పడానికి చాలా మొహమాట పడ్డాడు. దానికి గల కారణం, ఈ బ్రహ్మదేవుడు సాంప్రదాయం బాగా తెలిసినవాడు కాబట్టి సింహాసనం మీద ఒక స్త్రీని కూర్చోపెట్టకూడదు, అలాగే ఒక పురుషుడిని కూడా కూర్చోపెట్టకూడదు. ఈ సింహాసనం మీద కూర్చోవాలి అంటే భార్యాభర్తల్ని కూర్చోబెట్టాలి. అయితే అగ్నికుండంలోంచి అమ్మవారు ఒక్కతే వచ్చింది కాబట్టి ఈ బ్రహ్మదేవుడు లలితాదేవితో ఒక స్త్రీకి రాజ్యపాలన చేసే అర్హత లేదు, అలాగే ఒక్క పురుషుడికి కూడా రాజ్యపాలన చేసే అర్హత లేదు, కాబట్టి నీకు ఎవరు అనుకూలమో వారినే వరించు తల్లి అని తన మనసులోనే అనుకున్నాడట. అయితే ఈ బ్రహ్మదేవుడు ఎందుకలా అన్నారంటే, అమ్మవారి మంగళ సౌందర్యం చూస్తూ ఉంటే వెంటనే ఒకటి అనిపించింది. అమ్మవారు ఏ రూపం ధరించినా వాళ్ళ ఆయన మాత్రం శివుడే. ఆయన మహాశంభువు అక్కడే నిల్చొని ఉన్నాడు. కానీ శివుడు పాములు, భస్మం ఇవన్నీ పెట్టుకుంటాడు. కానీ ఆవిడ మాత్రం మహా సౌందర్య రాశి. ఈ లలిత త్రిపుర సుందరిని మించిన సౌందర్య స్వరూపం లేదు. పైగా అమ్మవారిది 16 ఏళ్ల వయసు మాత్రమే. ఈ 16 ఏళ్ల వయసులో శోభిస్తూ అందంగా ఉంది ఆ తల్లి. ఈ శివుడేమో అన్ని ధరించి గంభీరంగా ఉన్నాడు. అమ్మవారు సుమంగళ రూపంలో ఉంటే శివుడు అమంగళ వేషం వేసుకుని నిలబడ్డాడు. ఇప్పుడు ఎలా అని మనసులో బ్రహ్మ అనుకుంటున్నాడు. మనసులో అనుకున్నాడు కానీ బయటికి మాత్రం ఈ విషయం చెప్పలేదు. కేవలం తన మనసులోనే, అమ్మా నీకు అనుకూలమైన వాడు ఉంటే పట్టాభిషేకం చేసేస్తానమ్మా అని అనుకున్నాడు. అలా బ్రహ్మదేవుడు మనసులో అనుకోగానే ఆ మహాదేవుడు బ్రహ్మదేవుడి ఎదురుగా నిలుచుని వెంటనే రూపం మార్చుకున్నాడు. ఆ రూపం ఎంత చక్కగా ఉంది అంటే, కోటి మన్మధుల సౌందర్యమంతా ఒక్కచోట రాసిపోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు శివుడు. అమ్మవారికి సమానంగా శివుడు తయారయ్యాడు. చక్కటి అద్భుతమైన వస్త్రాన్ని ధరించాడు. అద్భుతమైన పూలదండలని దాల్చాడు. దివ్య గంధాన్ని లేపనం చేసుకున్నాడు. ఈ చితాభస్మం లేదు. చక్కని కిరీటం ధరించాడు. దాని మీద ఒక చంద్రవంక ఉంది. నిజానికి శివుడు ఏ రూపం లేనివాడు కాబట్టే ఏ రూపాన్నైనా ధరించగలడు. అలా అందమైన రూపాన్ని ధరించి బ్రహ్మగారి ఎదురుగా నిలబడ్డాడు. హఠాత్తుగా రూపం మార్చుకొచ్చాడు కాబట్టి ఈ శివుడికి ఒక కొత్త పేరు పెట్టాలి. అయితే ఈ బ్రహ్మదేవుడు శివుడికి కమనీయమైన శరీరాన్ని ధరించాడు కాబట్టి కామేశ్వరుడు అని నామకరణం చేశాడు. ఆయన ఏ రూపం ధరిస్తే ఆవిడ ఆ రూపం ధరిస్తుంది. ఆవిడ ఏ రూపం ధరిస్తే ఆయన ఆ రూపం ధరిస్తాడు. అమ్మవారిని ఇప్పుడైతే కామేశ్వరి అన్నారు గాని కంకణాలు వేలాడేసుకుని నాలిక బయట పెట్టుకుని నడుస్తూ కాళికా స్వరూపంలో ఉన్నప్పుడు ఈ మహాశివుడే మహాకాలుడుగా అవతారం పొందాడు. ఇప్పుడు అమ్మవారు కామేశ్వరిగా కనిపించింది కాబట్టి శివుడు కామేశ్వరుడు అయ్యాడు. అయితే శివుడు అలా అందంగా తయారవ్వగానే అమ్మవారు ఆయనకేసి ప్రేమగా చూసి సిగ్గుతో తల వంచుకుంది. అలాగే కామేశ్వరుడు అమ్మవారిని చూస్తున్నాడు. ఇద్దరలా ప్రేమగా చూసుకుంటున్నారు. వారిద్దరూ ఒకరికొకరు సిద్ధపడ్డారని నిర్ణయించుకొని వివాహం చెయ్యాలి. కాబట్టి అమ్మ కామేశ్వరుడిని వివాహం చేసుకుంటావా అని బ్రహ్మదేవుడు లలితా త్రిపుర సుందరిని అడిగాడు. అప్పుడు అమ్మవారు ఇలా చెప్తుంది, కామేశ్వరుడిని పెళ్లి చేసుకోమంటే మాత్రం నాకు కొన్ని నిబంధనలున్నాయి. పెళ్లి చేసుకున్నాక ఆయన చెప్పినట్టు నన్ను వినమంటే నేను ఒప్పుకోను. నాకసలు ఎవరో అక్కర్లేదు. ఎవరో సహాయం ఉంటేనే నేను పని చేయగలను అనుకుంటున్నారా? పక్కన ఆయన లేకపోతే బాగోదన్నారు కాబట్టి నేను వివాహం చేసుకుంటానని చెప్పాను గాని నిజానికి నాకెవరి సహాయం అక్కర్లేదు. అన్నీ నేను చెయ్యగలను. నేను నా ఇచ్చ ప్రకారంగా తిరుగుతా, కానీ నన్నేమీ అనకూడదు. అందుకు ఆయన ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. నాకు అనుగుణంగా ఆయన ఉంటాడా అని అంది అమ్మవారు. దానికి సరే అన్నాడు కామేశ్వరుడు. అయితే నాకు సమ్మతమే అంది అమ్మవారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ వచ్చిన అమ్మవారు నిజానికి ఆయన యొక్క శక్తి, శివుడు ఇచ్ఛాశక్తి కాబట్టి అంత స్వేచ్ఛగా మాట్లాడింది. అందుకే అమ్మవారిని శివ స్వాధీన వల్లభ అంటారు. స్వాధీన వల్లభ అంటే వల్లభుణ్ణి స్వాధీనం చేసుకున్న తల్లి అని అర్థం. స్వాధీన వల్లభ నామంలోనే అమ్మవారి వివాహం గురించి చెప్పబడింది. ఒకరికొకరు నచ్చారు కాబట్టి కళ్యాణం చెయ్యాలి. అయితే ముందుగా లలిత అమ్మవారు స్వయంవరం పూర్తి చెయ్యాలి. కామేశ్వరి ఒక్కసారి గగనం వైపు చూడగానే అమ్మవారి సంకల్పం చేత ఒక అద్భుతమైన కుసుమమాల వచ్చింది.
ఆ కుసుమమాల చేతిలో పట్టుకొని సిగ్గుతో అలా వదిలింది. వెంటనే ఆ వరమాల వెళ్లి కామేశ్వరుని కంఠంలో పడింది. దానితో స్వయంవరం పూర్తయింది. ఇక వివాహం జరగాలి. దానితో ఆయన పక్కనే ఉన్న విష్ణువుని పిలిచి, నాయనా, నువ్వు వెళ్లి వివాహం చెయ్యని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ నారాయణుడు అమ్మవారికి అన్నయ్య వరస కాబట్టి నువ్వు కళ్యాణం చెయ్యి, నీ తర్వాత హిమవంతుడు చేస్తాడని అంటాడు. అంటే పార్వతీ శివుడి కళ్యాణం హిమవంతుడు చేస్తాడని అర్థం. ఇక్కడ హిమవంతుడు కూడా విష్ణువు అంశతో పుట్టినవారట. ఇక నారాయణుడు ముహూర్తం ఎప్పుడు బాగుందని అడిగితే బ్రహ్మదేవుడు ఇప్పుడే బాగుందని చెప్తాడు. వెంటనే వీరిద్దరికి కళ్యాణం జరిపిస్తున్నారు. అక్కడ ఉన్న శివుడు కామశివుడు, ఈయన పేరే కామేశ్వరుడు. ఆ కామశివునికి ఆ కళ్యాణిని ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు కాబట్టి శివకామ సుందరి అని అమ్మవారికి పేరొచ్చింది. ఇక బ్రహ్మదేవుడు మంత్రాలు చదువుతున్నాడు. ఆయన్ని అనుసరించి వశిష్ఠాది మహర్షులు కూడా మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఆ తరువాత గంధర్వ అప్సరసలు అందరూ మంగళ గీతాలు పాడుతూ నర్తిస్తూ ఉండగా వారిద్దరు చేతులను కలిపి ఆ విష్ణువు దారపోశాడు. అలా చెయ్యగానే కళ్యాణం పూర్తయింది. ఇది మహాకామేశ్వరి కామేశ్వరుల కళ్యాణ ఘట్టం. ఈ చిత్రమే మనకి ద్రవిడ దేశంలో ఎక్కువగా కళ్యాణ మండపాల వద్ద కనపడుతుంది. అది విష్ణువు దారపోస్తుంటే పార్వతీ పరమేశ్వరులిద్దరూ చేతులు పట్టుకుని ఉంటారు. విష్ణువు దారపోస్తే కళ్యాణం జరిగింది. ఇక కళ్యాణం తరువాత వారిద్దరిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ దివ్య సింహాసనంపై కూర్చున్న ఆది దంపతులను తలుచుకొని మనమంతా నమస్కరించుకోవాలి. అయితే కొత్తగా పెళ్లైన వధూవరులకు అందరూ కానుకలు ఇస్తున్నారు. ముందుగా బ్రహ్మదేవుడు తన సంకల్ప శక్తిలోంచి అమ్మవారికి చక్కటి చెరుకు విల్లును ఇచ్చి, అమ్మ, ఇది నీకు ఆయుధం అని కానుకగా ఇచ్చాడు. అది చూడడానికి చెరుకు విల్లు గాని వజ్రాయుధంలా గట్టిగా ఉందన్నారు. అది ఎప్పుడు దెబ్బతినని చెరుకు విల్లు. ఆ తరువాత నారాయణుడు అమ్మవారికి ఎప్పుడు వాడని పూల ఆయుధాలని ఇచ్చాడు. వరుణుడు నాగశక్తితో కూడిన పాశాన్నిచ్చాడు. విశ్వకర్మ అంకుశాన్నిచ్చాడు. లలితాంబిక 4 ఆయుధాలని 4 దేవతలు తెచ్చిచ్చారు. అగ్నిదేవుడు అమ్మవారికి ఒక కిరీటాన్ని కానుకగా ఇచ్చాడు. చంద్రుడు సూర్యుడు కలిసి అమ్మవారికి తాటంకాలిచ్చారు. అంటే వాళ్ళ శక్తి అందులో ఉందని అర్థం. దేవతలు ఏవైతే బహుమానాలు ఇచ్చారో వాటిలో దేవతల శక్తి ఉందంట. అగ్నిశక్తి అమ్మవారి కిరీటంలో ఉంది. పాశంలో వరుణ శక్తి ఉంది. విశ్వకర్మ శక్తి అమ్మవారి అంకుశంలో ఉంది. హరిశక్తి బాణములో ఉంది. బ్రహ్మశక్తి ఇక్షుచాపంలో ఉంది. మనకి అర్థం కావడం కోసం మహర్షులు పెళ్లి కానుకలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ ఘట్టం ద్వారా పార్వతీ పరమేశ్వరులు మనకి మరింత దగ్గరవుతారు. సముద్రుడు నవరత్న అలంకారములు, వస్త్రాలు ఇచ్చాడు. ఇంద్రుడు మధుపాత్రనిచ్చాడు. కుబేరుడు చింతామణి మాలనిచ్చాడు. లక్ష్మీపతి పువ్వుల బాణాలు ఇవ్వడమే కాకుండా లక్ష్మీదేవితో వచ్చి ఒక ఛత్రాన్నిచ్చాడు. ఈ అమ్మవారు సర్వ జగత్తుకి ఏకైక నాయిక. అందుకు సంకేతంగా సామ్రాజ్య సూచనమైన ఛత్రాన్నిచ్చాడు. గంగా యమునలు వచ్చి చామరాలిచ్చారు. ఈ గంగా యమునలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఆ చామరాలు వీస్తూ ఉంటే అంత బాగుంటుంది. అనేక మంది దేవతలు అనేక రకాలైన ఆభరణాలన్నీ ఆయుధాలని అమ్మవారికి ఇచ్చి నమస్కారం చేసుకున్నారు. ఆ తరువాత అమ్మవారిని ఆ దివ్యమైన సింహాసనంపై కూర్చోబెట్టి బ్రహ్మాది దేవతలంతా కలిసి పట్టాభిషేకం చేశారు. మహాకామేశ్వరుడితో ఉన్న కామేశ్వరికి పట్టాభిషేక ఘట్టం. శివ కామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభ అయిన ఆ తల్లికి పట్టాభిషేకం చేశారు. ఇదే లలితా సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టం. ఇక పట్టాభిషేకం తరువాత ఆ ఆనందంలో దేవతలు అసలు విషయం మర్చిపోయి వారికి స్వర్గం అని ఒకటి ఉందని, ఇదివరకు ఆ లోకంలో ఉన్నామనే విషయం మర్చిపోయి వారందరూ హాయిగా శ్రీమన్నగరంలో కామేశ్వరి కామేశ్వరుల వద్ద ఉన్నారు. కానీ ఆ లోకాలు మాత్రం అలాగే భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. పైగా అమ్మవారి దగ్గరికి వెళితే అమ్మవారి కంటి చూపుల్లోంచి వారందరి కోరికలు తీరిపోతున్నాయి. అన్ని కోరికలు తీరిపోతున్నాయంటే అర్థం అమ్మ చూపుల ప్రభావం చేత మరి ఏ కోరిక పుట్టడం లేదు. ఏ కోరిక లేని మహదానంద పరిపూర్ణ స్థితిని అమ్మవారిస్తుంది. ఈ అమ్మ కళ్ళకి కామాక్షి అని పేరు. కామాక్షి అని బ్రహ్మదేవుడు పేరు పెట్టాడు. ఈ అమ్మవారికే కామాక్షి కామేశ్వరి అని పేర్లు. ఈ పేర్లు మన జీవితంలో ఏవైనా అవసరమైనవి ఉంటే వాటికి సంబంధించిన కోరికల్ని తప్పక
తప్పకుండా తీరుస్తుంది. చివరికి ఏ కోరిక అవసరం లేని పరిపూర్ణమైన ఆనంద స్థితిని కూడా ఈ పేర్లు ఇస్తాయి. కేవలం తన దృష్టిపాతం చేతనే భక్తులందర్నీ ప్రసన్నం చేయడం చేత కమనీయమైన నేత్రాల వల్ల కామాక్షి అనే పేరు అమ్మవారికి వచ్చింది. కామాక్షి, కామేశ్వరి అనే 2 పేర్లతో బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తించాడు. కామాక్షి, కామేశ్వరి అని నమస్కరించిన ప్రతి జీవుని మనోరథాన్ని తన దృష్టి మాత్రం చేతనే నెరవేర్చే తల్లి కాబట్టి కామాక్షి. ఇక్కడ ఇంకొక పదం ఐక్షత అని ఉంది. ఐక్షత అంటే చూశాడని అర్థం. కళ్ళను మూసుకుని ఉంటే అది లయమని అర్థం. శివుడు కళ్ళు విప్పితేనే సృష్టి, స్థితి, లయలు అన్నీ జరుగుతున్నాయి. శివుడు కన్నులు విప్పుట అనే శక్తి ఏదైతే ఉన్నదో అదే అమ్మవారు. అదే ఇచ్చా జ్ఞాన క్రియాత్మకమైన శక్తి. అదే కామాక్షి. ఈ కామాక్షి అమ్మవారు కళ్ళు తెరిస్తే ఒక సృష్టి, అలానే తెరిచి ఉంచి దృష్టిని అలా నిలిపితే అది స్థితి, కన్నులు మూస్తే అది లయ. సృష్టికి ప్రతీక అయిన బ్రహ్మదేవుడు కకారం ద్వారా స్థితికి ప్రతీక అయిన విష్ణువు, అకారం ద్వారా లయకి ప్రతీక అయిన రుద్రుడు మకారం ద్వారా తెలియజేయబడుతున్నారు. క ఆ మా బ్రహ్మ, విష్ణు, రుద్రులు, సృష్టి, స్థితి, లయలు ఇవన్నీ కళ్ళల్లోనే ఉన్న తల్లి కామాక్షి. కామాక్షి అన్న మాటలో ఇంత లోతైన అర్థం ఉంది. కాబట్టే అమ్మవారు చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన వెంటనే కామాక్షి కామదాయిని అని కీర్తించారు. ఇక శ్రీమన్ నగరంలో అందరూ హాయిగా ఉన్నారు. కాని నారదుడికి మాత్రం బాధ పట్టుకుంది. ఈయన లోకాలన్నీ తిరిగేవాడు. ప్రతి లోకం క్షీణించిపోయి ఉంది. దేవతల పని బాగానే ఉంది. కానీ భూలోకంలో, పాతాళ లోకంలో, దేవలోకంలో, నందనవనంలో అన్నీ పాడైపోయి ఉన్నాయి. అప్పుడు నారదుడు వచ్చి మీరంతా మీ లోకానికి వెళ్ళరా అని దేవతలను అడిగారు. వారు మేం వెళ్ళము, మాకిక్కడే బాగుంది అని నారదులతో చెప్పారు. దానితో ఈ నారదుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళాక అమ్మ, వీళ్ళు నిన్నెందుకు పిలిచారో మర్చిపోయారు. బండాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి నిన్ను పిలిచారు. వాడు ఆనందంగానే ఉన్నాడు. వీరంతా ఈ లోకాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. వీరంతా తిరిగి ఆ లోకాలకి వెళ్లి ఆ లోకాలన్నీ క్షేమంగా ఉండేలా చక్కగా పాలించాలి. కాబట్టి వారికి నువ్వే నచ్చ చెప్పమ్మా అని అమ్మవారికి చెప్పాడు. ఇక వెంటనే అమ్మవారు దేవతలతో సమావేశం చేసి మీ లోకాలకి మీరు వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్తే మీకు భయమేమీ లేదు. ఎవరి వల్ల మీకు భయం ఏర్పడిందో ఆ అసురుడిని సంహరించడానికి నేను బయలుదేరుతాను అని లలితాదేవి దేవతలతో చెప్పింది. ఇక దానితో దేవతలంతా వారి లోకాలకి చేరారు. ఇప్పుడు అమ్మవారు ఆ దివ్యమైన శ్రీమన్ నగరం నుంచి శూన్యక పట్టణం మీదికి యుద్ధానికి బయలుదేరారు. బండాసుర వధోయుక్త శక్తిసేన సమన్విత అలా బయలుదేరిన తల్లి ఎన్నో లీలలు చేసింది. అయితే ఇక్కడ ఫలశ్రుతి అని ఉంది. హయగ్రీవ స్వామి ఇప్పటి వరకు చెప్పిన కథని ఎవరు విన్నారో దాని ఫలితాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ ఘట్టాల శ్రవణ ఫలం ఆయుక్కారకం, సర్వ మంగళాలను ఇస్తుంది. అలాగే ఈ కథ ఎవరైతే ప్రాతకాలంలో లేచి దీనిని పారాయణ చేస్తారో వారికి ధన సమృద్ధి లభిస్తుంది. అమృతమయమైన వాక్కులు లభిస్తాయి. వారికి ఇహంలోనూ పరంలోనూ కూడా అశుభం అనేదే ఉండదు. వీరికి మంచి యశస్సు లభిస్తుంది. సాటి వారితో పోలిస్తే వీళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. పదే పదే వారికి స్థిరమైన లక్ష్మి లభించడమే కాకుండా అడుగడుగున శ్రేయస్సులు లభిస్తాయి. అలాగే దీనిని శ్రద్ధగా విన్న వారికి తాపత్రయాలు నశించి పురుషార్థాలు లభిస్తాయి. ఇక్కడికి లలితోపాఖ్యానంలో మొదటి భాగం పూర్తయింది. ఈ మొదటి భాగం విన్నవారికి ఇంతటి ఫలితం. ఇక రెండవ భాగాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. లలితాంబిక అమ్మవారి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. అమ్మవారి కథతో అందరూ సుఖంగా జీవించాలనేదే మా యొక్క అభిప్రాయం. ఈ కథ విన్నవారికి బాధలన్నీ తొలగిపోయి మంచి సుఖశాంతులు లభిస్తాయి. అలాగే అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఇంతవరకు చెప్పిన మొదటి భాగం కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.